కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నమ్ముకున్న రైతులకు నిరాశ మిగిలింది. ఆయకట్టు చివరి భూములకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కేఎల్ఐ కాలువ గట్లకు గండ్లు పెట్టి మరీ పైనున్న రైతులు చెరువులు నింపుకుంటున్నారు. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. రైతుల మధ్య గొడవలు జరగకుండా అందరికీ సమానంగా నీరు అందేలా చూడాలని చివరి ఆయకట్టు రైతులు కోరుతున్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్ కర్నూలు జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయకట్టు చివరి ప్రాంతమైన జంగారెడ్డిపల్లి వరకు 29 ప్యాకేజీ కింద కాలువలు నిర్మించారు. చివరి ఆయకట్టుకు నీరు అందడంతో రైతులు వేరుశనగ సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి ఎగువ గ్రామాల రైతులు కాలువకు గండ్లు పెట్టి వారి చెరువులు నింపుకుంటున్నారు. అధికారులకు మొరపెట్టుకుంటే 2 రోజుల పాటు నీరు వస్తుందని, తర్వాత కాలువకు గండ్లు పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మేము ఇప్పుడు కల్వకుర్తి ఏరియాలో కల్వకుర్తి ప్యాకేజ్ నెంబర్ 29 ఇది గుడిపల్లి నుంచి జంగారెడ్డిపల్లి వరకు దీని లెంత్ ఉంది. దీని భూసేకరణ గానీ దీని పనులు గానీ 2004లో చేపట్టడం జరిగింది. ఇంతవరకు ఈ పనులు పూర్తి కాలేదు సార్. బ్రాంచ్ కెనాల్ పూర్తి కాలేదు, ఈ బ్రిడ్జిలు పూర్తి కాలేదు, యూటీలు పూర్తి కాలేదు. ఎక్కడ పడితే అక్కడ గండ్లు పెడుతున్నారు. లాస్ట్ వరకు నీళ్లు రావడం లేదు. ఎక్కువ మొత్తం తడి పంటలు వేసుకోవడం జరిగింది. కనీసం ఒక వారానికి ఒక 4 రోజుల నీళ్ళు వస్తాయని ఆశపడితే అది కూడా మాకు దక్కడం లేదు. కల్వకుర్తి ఏరియాలో ఉన్న ఒక్క చెరువు కూడా నీళ్లతో నిండిన పాపన వలే సార్. ఈ సంవత్సరం మొత్తం జూలై ఆగస్టు నుంచి ప్రభుత్వం నీళ్లు విడుదల కానీ ఏ రోజు కూడా ఒక వారం రోజులు దాఖలాలు లేవు. కాలువ కింద పల్లి సాగు చేసారు, వరి పంటలు ఎక్కడ సాగు చేయలేదు. చేసినా గానీ అవి ఈ కాలువకు ఆధారపడి చేయలేదు. ఏమైనా భూగర్భ జలం పెరిగిన వాళ్ళే వరి సాగు చేస్తున్నారు. కానీ పల్లీలు కూడా ఇంకా పీకేది ఉన్నాయి, కొంత శాతం ఇంకో 20% ఉన్నాయి పీకేటివి. ఇంకా వాళ్ళు ఆశలు వదులుకున్నారు సార్. ఇంకా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 35,000 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులో ఉన్నాయి. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని ఆవంచ, మున్ననూరు ప్రాంతాల్లోని రైతులు కాలువకు గండి పెడుతున్నారని, ఇదేమని అడిగితే తమపై దౌర్జన్యం చేస్తున్నారని కింది ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 తడులేస్తే పంటలు పండించుకుంటామని రైతులు వేడుకుంటున్నారు. ఈ కాలువ నమ్ముకొని పల్లేసాము 10 ఎకరాలు. కాలువ నీళ్లు ఎప్పటికీ మాకు రెగ్యులర్ గా రావట్లేదు. ఇంకా ఇప్పుడు ఎండలు బాగా ముదిరిపోయినాయి. కనీసం గ్రౌండ్ వాటర్ కూడా ఏం లేదు. కనీసం మా పక్క చెరువు ఉంది, ఆ చెరువు నింపేటోళ్ళు వాళ్ళు ఎవరు లేరు. మేమే కొంచెం మోటార్లు పెట్టి, మా సొంత మోటార్లు పెట్టి పైపులు వేసి అక్కడ వేసి కొంచెం సాగమన్నా నింపాము లాస్ట్ టైం. ఇప్పుడు నింపుదామంటే ఇప్పుడు వాటర్ కూడా లేవు. మొత్తం గ్రౌండ్ వాటర్ మొత్తం ఎండిపోయింది, చెరువు కూడా ఎండిపోయింది. ఇట్లకెళ్ళి తాగడానికి పసులు కూడా వాటర్ ప్రాబ్లం అయ్యేటట్టుంది. ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఊర్లో కాడ వాళ్ళు గండ్లు పెట్టుకొని కాలువ మొత్తం తెంపేస్తున్నారు. ఇక మా గేట్ వస్తే మేమున్నది లాస్ట్ 1 వీక్ ఎప్పుడు రెగ్యులర్ రాలే కాలం ఇంతవరకు. ఏమైనా 2 days 1 day 2 days 3 days తర్వాత ఎక్కడక్కడ తెంపేస్తారు. మొత్తం డ్రై అయిపోయింది. అన్ని కాన్స్టిట్యూన్సీలు అన్ని నియోజకవర్గాల్లో చెరువులు ఫుల్ నిండి వెళ్ళిపోతుంది. మా చెరువు చూసి ఎట్లుంది, పక్కకి కాళ్ళ పక్కకి మా చెరువు నింపేటోళ్ళు ఎవరు లేరు. ఈ సంవత్సరం సకాలంలో నీళ్లు వదిలినప్పుడు రైతులు ఎంతో సంతోషపడ్డారు. బోర్లు రీఛార్జ్ అవుతాయి, పంటలు మంచిగా ఉంటాయని ఈసారి సాగు చేసుకోవాలని ఆతృతతో చేశారు. ఈసారి వేరుశెనగ సాగు చేసిండ్రు. అది కొంతవరకు 70% పంటలు చేతికొచ్చినాయి, ఇంకా 20% ఎండిపోతున్నాయి. వారం రోజులు వస్తే 15 రోజులు తెగ్గొట్టి బంద్ అయిపోయింది. వాళ్ళ నెక్స్ట్ పంట కొరకు నీళ్లు కావాలట. ఇప్పుడు మాకు ఈ పంటలే పండేటట్లేవు. ఇప్పుడు వాళ్ళు వాగులకు తెగ్గొట్టిండ్రు. ఆ వాగుల వాటర్ స్టోరేజ్ అయితే వచ్చే పంటకు వాళ్ళకి నీళ్లు కావాలని వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. నీరు వస్తుందన్న నమ్మకంతో వేరుశనగ సాగు చేశామని, పంట చివరి దశలో ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండాకాలంలో మిగిలిన పనులతో పాటు పిల్ల కాలువల పనులు పూర్తి చేసి చెరువులు నింపాలని కోరుతున్నారు. ఇక్కడ ఈ ఆమంచ, మున్నానూరు ఆ ఏరియాలో తెంపుకోవడం, చెరువులు నింపడమే కానీ ఇక్కడ రైతులు కామాస్కం మోటార్ పెట్టుకుని నడుపుకోనికి కూడా సహకరిస్తలేరు. మాకు కరెంటు కూడా 24 గంటలు ఇస్తుంది ప్రభుత్వం, మంచిగానే కాలువ కూడా రావాలని ఇస్తుంది ఎక్కడి నుండి. కానీ మధ్యాహ్నం దౌర్జన్యం చేసి 2 రోజులు వదలంగానే మళ్ళీ కట్ చేసుకుంటారు. నీళ్లు బంద్ అయిపోయినాయి. రైతులు సగాన అటు కాకుండా గుంతుకు తాడు పెట్టుకుని పని చేస్తున్నారు. ఈ పెండింగ్ పనులు పూర్తి చేస్తే ఏడంత ఇడువాళ్ళు అంతవరకు ఇడిచేటప్పుడు డ్యాములు కట్టి ఇడిచి పెడితే మనకు అవసరం వస్తాయి. కానీ అక్రంగా తెంపడం వల్ల అపాత్మంగా వెళ్ళిపోతున్నాయి నీళ్లు వాగుల పడి. మనకు రైతులకు ఇక్కడ అందడం లేదు. ఇది ఒకటి సహకరించి నీళ్ళు అందే ప్రయత్నం చేయాలి. ఈ పనులు పూర్తి చేయాలి. ఈసారి కాలువ వదులుతున్నారు కానీ అది పై వాళ్ళు ఏం చేస్తారంటే అక్రమంగా తరలించుకొని అక్కడక్కడనే అది వాగులు మొత్తం నింపుకొని పోతారు. అది వృధాగా పోతున్నాయి. నేను వేరుశెనగ వేసిన 10-12 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు వేసిన. ఇప్పుడు పీకే దశలో ఉంది. మాకైతే చివరి ఆయకట్టు వరకు అయితే రాలేదు. ఇంకా నీళ్ళు ఇప్పుడు ఉంది, అవసరం ఉంది అని లేవు. ఇంకా వస్తాయని అనుకున్నా, కొద్దిగా వీకినా ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా నష్టం బాగానే అయింది. ఇంకా 50% పడినట్టు, సగం పోయినట్టు సగం ఉన్నట్టు. దాదాపు 30-40 వేల ఎకరాల అది సేద్యం చేసి కానీ ఏదైనా అది సగమే వచ్చింది. అధికారులు స్పందించి కేఎల్ఐ కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు నీరిచ్చి పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.